ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు. 1 పేతురు పత్రిక 1:4 మనము వాక్యం చదువుకుందాం. మృతులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును మృతులలో నుండి ప్రభువు యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి లేచుట వలన ప్రపంచం భూమి పుట్టినది మొదలుకొని ఇలా మరణము నుండి తిరిగి లేచినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. చరిత్రలో ఎవరు లేరు. ప్రభువు ఒక్కడే. మన నిరీక్షణ జీవముతో కూడినది. ఎలాంటి నిరీక్షణ? మన నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ అయ్యున్నది. నిరీక్షణ అనగా కనిపెట్టుచున్నాము. ప్రభువు కొరకు కనిపెడుతున్నాం. ఆనాడు ప్రభువును దుర్మార్గులు సిలువ వేసి చంపి సమాధి చేసినప్పుడు విశ్వాసులైన వారు, భక్తులైన వారు కనిపెట్టుకుని ఉన్నారు. 3వ దినమున ప్రభువు లేస్తాడని స్త్రీలు కనిపెట్టుకుని ఉన్నారు, అనేకులు కనిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి మన నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు. మామూలు నిరీక్షణ కాదు ఇది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, నిర్మలమైనదిను వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనదియు నిర్మలమైనదియును వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జీవింపచేశాను. ఎటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు ప్రభు మనకు? ఎవరైనా ఇవ్వగలుగుతారా ఈ స్వాస్థ్యమును? ఆయన శ్రమపడి బలిదానమై అర్హత లేని మన కొరకు, పనికిరాని మన కొరకు, ఎఫెసీ 2 చూసినట్టయితే మన పరిస్థితి ఎలా ఉన్నది? మరణములోను మనము అందరము కూడా సచ్చిన వారమై ఉన్నాం. మనమందరము సచ్చిన వారమై ఉండగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను ఆయన బ్రతికించెను. అపరాధముల చేతను పాపముల చేతను ఎలా సచ్చిన వారై ఉన్నాం? మనము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మరలా ప్రభు మనలను జీవింపచేశాను. హల్లెలూయా. ఇటువంటి భాగ్యం ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఇవ్వగలరా? నిజ దేవుడైన యెహోవా తన ఏకైక కుమారుని అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన మన పరిస్థితిని చూసి జాలిపడి, ఏ యోగ్యత లేదు మనకి, ఏ విలువ లేదు మనకి, అలాంటి పరిస్థితిలో మన మీద జాలిపడి మన కొరకు మనల్ని జీవింపచేయటానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోకములో ఉన్న మనుషులైన పాపాత్మల కొరకు బలిదానంగా ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆ బలిదానం వల్లనే మన అపరాధ దోషములు తుడిసివేశాడు. ఆయన పవిత్ర రక్తము చేత, రక్తము ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు. మానవుల పాపం తుడిసివేస్తే తుడిసేది కాదు. దేని వలన పాపం పోదు. పాపానికి పరిహారార్థం ఏంటంటే కలంకము లేనిదిను, మచ్చ ముడత లేనిదిను, పరిశుద్ధమైన దేవుని రక్తము కావాలి. అందుకే నా ప్రభువు సిలువ వేయబడ్డాడు. చేతకాని వాడు కాదు, 3 మేకులు పీక్కు లేనివాడు కాదు. జ్ఞానము లేని బుద్ధిహీనులు ఈ పదము వాడుతున్నారు. ఆయన ఎందుకు బలిదానం అయ్యాడో తెలుసా? మనందరి కోసం, సర్వలోకములో ఉన్న మానవులందరి కోసం. మనుషుల అపరాధ పాపముల యొక్క దోషం వలన సచ్చిన వారై ఉంటే తిరిగి మరలా బ్రతికించడానికి, మన దోషములు తుడిసివేయడానికి, మన పాపములు కడిగివేయడానికి పవిత్రమైన రక్తం, సాక్షాత్తు దేవుడు మానవుల కొరకు బలిదానమై ఆయన రక్తము సిందించాలి. ఆ రక్తం వలన మన అపరాధ పాపములు తుడిసివేయబడతాయి. దేని వలన పాపం పోదు. అర్థమైందా? మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, కోడల యొక్కయు రక్తము వలన పాప విముక్తి లేదు. ఆ రక్తమే పరిశుద్ధాత్మ దేవుని రక్తం.
నిజమైన దేవుని కుమారుడు మన కొరకు బలిదానం అవ్వడానికి వచ్చాడు. కానీ 3 మేకులు పీక్కోలేని దేవుడు, చేతకాని దేవుడు, అలాంటి దేవుడు ఇలాంటి దేవుడు అని అజ్ఞానంగా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. తప్పు. ఆయన సముద్రం మీద నడిచిన దేవుడు, చనిపోయిన వారిని మాట ద్వారా బ్రతికించిన దేవుడు, ఆయన గాలిని గర్దించిన దేవుడు, తుఫానుతో మాట్లాడిన దేవుడు, సముద్రంతో మాట్లాడిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు. యావత్తు ప్రకృతి ఆయనకు భయపడటం మీకు తెలియదా? మీరు గ్రంథం చదవలేరా? చదవండి. ఎవరైనా చేయగలుగుతారా ఇటువంటి? కాబట్టి ప్రజల మనందరికీ ఆ జీవముతో కూడిన నిరీక్షణ, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఈ భూలోకములో ఉన్న ఆస్తులు, ఐశ్వర్యములు, పదవులు, లేకపోతే జాబులు, లేకపోతే అధికారం ఉండవో. అసలు మనిషే ఉండడు. 80, 70, 90 సంవత్సరాలకి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకు ఈ పోరాటాలు? ఎందుకు ఈ కక్షలు? ఎందుకు ఈ భేదాలు? ఏమండి, గుప్పుడు ప్రాణం, ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. లోకము నిత్యమా? లోకములో ఉన్న అధికారం నీకు నిత్యమా? డబ్బు శాశ్వతమా? ఏమీ ఉండవు. ప్రతి మనిషి వెళ్ళిపోవాలి. ఇది లోకానికి వచ్చాము, మనము శాశ్వతం కాదు. దయచేసి మనము ప్రేమ కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. సమాధాన కర్తగా ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి మనకి సమాధానం లేకపోతే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలిదానం వలన తండ్రికి మనకి సమాధానం. ఆయన నిజ దేవుడైన సత్యదేవుని కుమారుడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మరణము వలన, ఆయన శిలువ త్యాగం వలన, ఆయన బలిదాన రక్తం వలన మనకి నూతన జీవితం, నూతన బ్రతుకు, నూతన సృష్టి. అందుకనే ప్రభు మనకిచ్చిన స్వాస్థ్యం, ఇది జీవముతో కూడిన స్వాస్థ్యము, శాశ్వతమైన స్వాస్థ్యముని మనకిచ్చాడు. మన పితరుల స్వాస్థ్యాల కోసం మనం పోరాటాలు చేస్తాం, కోర్టులకు వెళ్తాం, కేసులు పెట్టుకుంటాం స్వాస్థ్యాల కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు. కానీ ఈ భూ సంబంధమైన ధనము కానీ, స్వాస్థ్యము కానీ, ఆస్తులు కానీ, అధికారములు కానీ ఉండవు. వాటిని నమ్మకాతరలద్దు. అసలు మన ప్రాణమే ఉండదు. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ మానవ జీవితానికి ఇన్ని పోరాటాలా, ఇన్ని గొడవలా, ఇంత భయంకరమైనటువంటి విజృంభణ, ఎంత అజ్ఞానం అండి. ఏం పట్టుకెళ్తాం మనము? ఏం పట్టుకెళ్ళం. ఎవ్వరూ ఏమీ పట్టుకెళ్ళలేరు కదా. మరి అందుకనే జాగ్రత్త. దేవుడు ఉన్నాడు. వేద గ్రంథాలు చెప్పిన ప్రకారంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఎలా ప్రవర్తించావో, ఏం చేశావో, నీ క్రియలు నీ వెంట వస్తాయని వాక్యం చెప్పుతుంది ప్రకటనలో 13లో. మనము చేసినదే తిరిగి మనకు వస్తుంది. మనము ఏమి చేశామో తిరిగి మనకు మరలా వస్తుంది. నువ్వు ఏమి చేశావో, నేనేమి చేశానో, ఎవరేమి చేశారో అది మరలా రెట్టింపులై మన మీదకి వచ్చినప్పుడు భరించక తప్పదు. కర్మ ఉంది. ఎవరి కర్మ వారు భరించాలి. మరణం ఉంది, పాతాళం ఉంది. జాగ్రత్త. దేవునికి లోబడండి, ప్రభువుకు లోబడండి, అపవాదిని జయించండి. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి. ఆయన మన పక్షమున బలిదానం అవడానికి వచ్చాడు. ఆయన 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదు, చేతకాని దేవుడు కాదు. ఆయన మాయమైపోగలుగుతాడు. ఆయన బైబిల్లో అనేక సార్లు ఆయన మాయమైపోవడం కూడా మనం చూసాం. ఆయన తప్పించుకోవడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన కొరకు బలిదానం అవ్వడానికి వచ్చాడు. మనకి నిత్యజీవం అవ్వడానికి వచ్చాడు. మనకి విడుదలనివ్వడానికి వచ్చాడు. మన అపరాధములు తుడిసివేయడానికి వచ్చాడు. మనకు వెలుగునివ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఒకటే, సమాధానము కలిగి ఒకరినొకరు ప్రేమించుకుందాం. ప్రభు యొక్క స్వాస్థ్యంలో అది శాశ్వతమైన స్వాస్థ్యం. అక్కడ మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు, ఏం భయం ఉండదు. నిజమైనటువంటి స్వాస్థ్యం, నిజమైన రాజ్యం, అదే పరలోక రాజ్యం మనకి కంది. ప్రభు మనకిచ్చాడు. దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అదే జీవముతో కూడిన రాజ్యం,
అది శాశ్వతమైన రాజ్యం, అది గొప్ప రాజ్యం. ఈ లోక రాజ్యాలు కూలిపోతాయి, ఈ లోక రాజ్యాలు పోతాయి, ఈ లోక రాజ్యాలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.